అందరికీ నమస్కారం. మొన్న 2 రోజుల క్రితం మన గొల్లపల్లి గ్రామానికి చెందిన మరి అన్నే రామకృష్ణయ్య గారి ట్రస్ట్ ఆస్తుల గురించి నా యొక్క ఆలోచన విధానాన్ని మీ ముందుంచడం జరిగింది. అయితే దానికి కామెంట్లు అయితే పెట్టలేదు, కానీ కొంతమంది ఫోనుల్లో కొంచెం ఇబ్బందికరంగా బాధపడ్డారు. అదేంటంటే వాళ్ళ ఆలోచన పొలాలు అమ్మేయటం ఏంటి, దానివల్ల అదే మీరు చెప్పేది మాకు అర్థం కాలేదన్నారు. దానికి చిన్న వివరణ ఇద్దామని నేను ఎందుకు చేస్తున్నానంటే, ఇప్పుడు అన్నే రామకృష్ణయ్య గారు ఆ డీడ్ రాసేటప్పుడు మొన్న చెప్పిన దాంట్లో కూడా అనేక ఆశయాలు అవసరమైతే ఈ ఆస్తులు వేలంపాట పెట్టి ఆ వచ్చిన డబ్బుతో మరి వాటిలో ఉన్నటువంటి ఆయన రాసినటువంటి డీడ్లో రాసిన వాటికి ఖర్చు పెట్టేటువంటి అవకాశం కూడా ఆయన కల్పించారు. అయితే ఇప్పుడు హై స్కూల్ ఉంది మన దగ్గర, ఆ పక్కనే 10 ఎకరాలు 8, 9 ఉంది. మరి ఇక్కడ నుంచి మరి మన పిల్లలు ఇంటర్ కోసం కానీ టెక్నికల్ ఎడ్యుకేషన్ కోసం కానీ అక్కడికి వెళ్తున్నారు. అదే ఆ టెక్నికల్ ఎడ్యుకేషన్ కానివ్వండి, ఇంటర్ కానివ్వండి ఇక్కడే ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ పొలంలోనూ మరి సంబంధించినటువంటి విద్యాలయాల నిర్మాణం తలపెట్టవచ్చు, చేయొచ్చు. అలాగే మిగతా పోలసానపల్లి అనేటువంటి ఆస్తులు మరి ఆక్షన్ పెట్టి ఆ డబ్బుని మరి ప్రభుత్వంకి మరి ఒక డౌన్ పేమెంట్ గానో లేదంటే మిగతా ఇంకా అవసరమైన దాన్ని ప్రభుత్వం నుంచి ఇచ్చేయటం ప్రయత్నం చేయమని నేను కోరా తప్ప నేను అమ్మేసేసేయండి అని చెప్పలేదు. దీంట్లో ఇంకొక విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక పెద్ద అమౌంట్గా ఒక 20 ఎకరాలు గానో 10 ఎకరాలు గానో పెడితే అది బాగా ఉన్నవాళ్ళు పోటీ తగ్గుద్ది, మరి ఆదాయం తక్కువ రావచ్చు. రెండోది, దీంట్లో సాగు చేసుకునే పేదవాళ్ళకు కూడా కొద్దిగా అవకాశం లేక మళ్ళీ ఉన్నవాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి ఆ రకమైనటువంటి ఇబ్బంది కూడా కలిగే పరిస్థితి, కౌలు తీసుకునే పరిస్థితి ఉంటుంది. అందువల్ల ఏంటంటే 2 ఎకరాలుగా అలాగో ఎకరమో మరి దీన్ని బట్టి వెసులుబాటుని బట్టి మరి డివైడ్ చేసి అమ్మితే డబ్బు ఎక్కువ వస్తుంది, పేదవాళ్ళు ఎక్కువ కొనుక్కునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా ఆలోచించాలని చెప్పేసి దీన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టాలని చెప్పి మరి అక్రమ పద్ధతుల్లో కాకుండా మరి సరైనటువంటి ఎడ్యుకేషన్ నిర్మాణం జరగాలంటే ఇవాళ మెయిన్ రోడ్ల మీద ఎక్కువ ఉన్నాయి. ఇది MNK రోడ్డు మీద ఆ రోజుల్లో మహానుభావుడు హై స్కూల్ కట్టాడు, 75 ఏళ్ళు అయింది, రజతోత్సవాలు జరిపారు. మరి రేపు కూడా అలాగే పక్కన కనుక నిర్మిస్తే ఆయన ఆశయాలకి ఒకవేళ అందరూ కర్మ సిద్ధాంతం ప్రకారం అనుకున్నట్టు ఆయన ఆత్మకి శాంతి కలుగుతుందని చెప్పేసి మరి ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్న. అంతకు మించి నేను అమ్మేసేయండి, మీరు జేబుల్లో వేసుకోండి అనే అధికారులు కానీ లేదంటే దానికి సంబంధం ఈలోగా ప్రభుత్వం వారు కూడా ఆలోచించి దానికి ఒక ట్రస్టీని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఓ మెంబర్నైనా ట్రస్టీ చేసే, అప్పుడు కొంచెం జవాబుదారీతనంగా మరి అన్యాక్రాంతం జరగకుండా ఉంటుంది. అది కూడా పరిశీలించాలని ఈ వీడియో ద్వారా మీ అందరినీ కోరుతున్నాను. సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.